నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దేవి నవరాత్రుల్లో ఈ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా మనకు దర్శనమిస్తున్నారండి. మరి చక్కగా పూజ అయిపోయింది. మరి ఇవాల్టి స్పెషల్ వంటల్ని చూడడానికి మీరంతా రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుములు. హలో రాజు గారు. హలో అండి. సో హ్యాపీగా పూజ చేసేసుకున్నాము. ఓకే. అండ్ గుమగుమల్లో మరి ఈ రోజు మనం ఏం చూపిస్తామని అందరూ వెయిటింగ్. పప్పు చేస్తున్నానండి. పప్పు? ఏం పప్పు? అది చామాకుతో పప్పు. చాలా తక్కువగా యూజ్ చేస్తారు, చాలా తక్కువ మంది కూడా తెలిసింది చామాకు అనేది. ఓకే. దాంట్లో కూడా ఏంటంటే మనకి కొంచెం కాడ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. సో అది కొంచెం మనకి హెల్త్ వైజ్ గా చూసుకుంటే చాలా మంచిది. ఓకే ఓకే. సో ఆ ఆకుకూర యూజ్ చేసి రోజు పప్పు చేస్తాం. చామకూర పప్పు అయితే? అవునండి. ఓకే ఓకే. మరి చామకూర పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామకూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామకూర 4 కట్టలు, కందిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకేనే. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. ఏదో పప్పు అంటే ఊరికే పోపు పెట్టేసి కూడా మనకున్నా, కానీ దీనికి కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. సో ముందుగా ఏంటంటే మనం కందిపప్పు కొంచెం మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. నేను ముందుగా రెడీ చేసి పెట్టేసానండి. సో ఇప్పుడు చామాకు అంటే చాలా మంది ఇట్లా చామాకు పొట్లాలు అవి చేస్తుంటారు, అదే కదా? అదేనండి. ఓకే ఓకే. సో ఇక్కడ కాడ కూడా మనకు చాలా మెయిన్ అండి. చూసారు కదా, కొంచెం లైట్ ఆ పర్పుల్ కలర్ లో ఉంది. సో ఇలాంటివి తీసుకోవాలి. మార్కెట్ లో ఒక్కొక్కసారి ఏంటంటే మామూలుగా గ్రీన్ కలర్ కాడలో కూడా పెడతాను. సో అది కాకుండా చామాకు అంటే ఒరిజినల్ గా మనకి ఇదండి, కొంచెం కాడ కలర్ చూసి మనం తీసుకోవాలి. వీటిల్లో కూడా డూప్లికేట్స్ ఉంటాయా? ఆహా, నైస్. మార్కెట్ లో ఇవి దొరుకుతాయి రాజు గారు? మామూలు ఆకుకూరలాగే దొరుకుతాయండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలండి. ఓకే. సో దీంట్లోనే పోపు దినుసులు. సో పప్పు కాబట్టి జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తర్వాత కొద్దిగా ఇంగువ అండి. ఇప్పుడు మనం జనరల్ గా పప్పు ఆకుకూరకి కలిపి ఉడికించేస్తూ ఉంటాం కదా, జస్ట్ అట్లా కుక్కర్ లో పెట్టేసుకుని. అవునండి. ఇప్పుడు ఈ చామాకు కూడా మనము కందిపప్పుతో పాటు అలా డైరెక్ట్ గా మిక్స్ చేసేసి కుక్కర్ లో ఉడికించేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మనం రెగ్యులర్ గా చేసుకునే పప్పు కూర లాగానే ఇది కూడా చేసేసుకోవచ్చు. దాంతో పాటు కలిపేసేయచ్చు. అది ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇదొక ప్రాసెస్, మనకి అదొక ప్రాసెస్ చేసుకోవచ్చు. టేస్ట్ పరంగా చూస్తే అది బాగుంటుంది. కలిపేసి చేసేస్తే ఆ పప్పుతో పాటు అంటే అది కూడా మిక్స్ అవుతుంది కదా, ఉడుకుతుంది కదా. సో టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు సన్నగా తరుక్కున్న చామకూర, సో కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇక్కడ మనకి చామకూర కొంచెం వేగాలండి. సో కాస్త వేగితే చామాకు అంటే మనము చాలా మంది ఆ పొట్లాల్లాగా చేసి అట్లనే వేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఫ్రై అయిపోతుంది కాబట్టి దాని టేస్ట్ అంటే అంత పెద్దగా తెలియదు. అంటే డీప్ ఫ్రై గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అదే అన్నంలో అట్లా మెదిపేసి కలుపుకోవటము ఏదో చేస్తుంటారు. కాకపోతే ఇట్లా అయితే మనకి ఆకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంటుంది అనుకుంటా. ఓకే. మరి ఏం చేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, శ్రీమంతాలు, ఇలా తెలుగు వాళ్ళకి ఫంక్షన్ల గురించి చెప్పుకోవాలా ప్రత్యేకంగా రకరకాల ఫంక్షన్లు ఉంటాయి కదండి. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం రకరకాల ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. అయితే మనం ఆభరణాలన్నీ ధరించిన తర్వాత పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటాం. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఆభరణాలు పాడయ్యే అవకాశం ఉంది. అందుకని ఫస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత ఆభరణాలు ధరిస్తే ఆభరణాలు పాడవకుండా పదిలంగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు వేగినట్టేనా? ఎస్ అండి. సో ఇప్పుడు టమాటో ముక్కలు లేదా చింతపండు కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో దీంట్లోనే కొద్దిగా కారం, ఓకే, సరిపడా ఉప్పు, మనం పప్పు క్వాంటిటీకి సరిపడా చూసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో కొంచెం ఆ చామాకు అంటే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఇలా టమాటో ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందేమో కదా. ఎస్ అండి. ఓకే. సో టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయాయండి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే, కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం ఉడికితే సో ఈ చామాకుది తర్వాత ఆ పోపు తాలూకు ఫ్లేవర్స్ అన్ని కూడా పప్పు పట్టేస్తే సరిపోతుంది మనకి. సో ఒకవేళ మనము డైరెక్ట్ గా ఇప్పుడు టొమాటో ఇంకా ఆకుకూర పప్పు కలిపి ఉడికించేసుకుంటే ఫైనల్ గా దించుకొని పోపు పెట్టేస్తే మనకి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర, ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో కావాల్సితే కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు ఇది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, చామకూర పప్పు రెడీ అండి. ఓకే అండి, మరి చామకూర పప్పు రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. చామకూర పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చామకూర, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామకూర పప్పు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ బాధపడే సమస్య ఏంటంటే జుట్టు రాలిపోతుంది అని. జుట్టు రాలిపోవడం వల్ల నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, తలలో దువ్వెను పెట్టగానే జుట్టు అంతా రాలిపోతుంది ఏంటి అని రకరకాలుగా బాధపడుతూ ఉంటాము. కొన్నిసార్లు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది యూత్. కానీ కొద్దిగా చిన్న చిట్కా ఫాలో అవ్వండి. నిమ్మరసం, ఉసిరి రసం ఇవి రెండు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని తలంతా బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తూ ఉండండి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు జుట్టు రావడం అనే సమస్య తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి రాజుగారు చేసిన టేస్టీ అండ్ వెరైటీ పప్పు చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు మనకి రుచికరమైన వంటలు చేయడానికి. హలో అండి. హాయ్, మీ పేరేంటి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొంపల్లి నుంచి వచ్చాం. కొంపల్లి నుంచి. చక్కగా రెడీ అయ్యారండి. మరి దసరాల ఆడవాళ్ళకు ఇదే కదా కావాల్సింది. ఇట్లా రెడీ అవటము, 9 రోజులు పూజ చేసుకోవడము, అమ్మవారికి అనుగ్రహం కలిగించేలా అందరూ కూడా అమ్మవారిలో రెడీ అయిపోతారు. హాయిగా ఉన్న పట్టు చీరలన్నీ తీసేస్తారు. ఇంకా కావాలంటే దానికి ఇంకో 2 యాడ్ చేస్తాం కదా. వెరీ గుడ్. సో హ్యాపీగా నవరాత్రులు అంతా కూడా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా బాగా భక్తి శ్రద్ధలతోనూ మంచి మంచి వంటలతోనూ ఇంట్లో చుట్టాలతోనూ అంతా కూడా హడావిడి ఉంటుంది. సెలవులు ఇవన్నీ మనకు కలిసి వస్తాయి కదా. దసరా సెలవులు పిల్లలకు
మన చుట్టాలు రావడము, మనమన్నా ఎక్కడికన్నా మా అత్తగారి ఇళ్ళలోకి వెళ్ళడము, అమ్మగారి ఇళ్ళలోకి వెళ్ళడం, వదిన వాళ్ళు రావడం, ఇలా ఉంటుంది కాబట్టి సరదాగానే ఉంటుంది. సరదాగా ఉంటుంది. ఓకే, హలో అండి, మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తారు? కొంపల్లి నుంచి. సేమ్ 13 years నుంచి ఫ్రెండ్షిప్. మీ ఇద్దరిది 13 years ఫ్రెండ్షిప్? అవునండి. సూపర్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే 30 years 60 years ఇంకా అట్లా వెళ్ళిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా పాపలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి 13 years వచ్చాయి. వాళ్ళు ఇద్దరు కూడా ఒక్కింటికి పంపించినా కూడా వెళ్ళేటట్టుగా ఉంటారు అన్నట్టు. క్లోజ్ ఫ్రెండ్స్. బాగుందండి. మరి ఇద్దరు మంచి వంటలతో రెడీ అయ్యి వచ్చారా? సో ఏం చేస్తారు లక్ష్మి గారు ఈరోజు వంట? మీరు? నేను ఆవ పులిహోర చేస్తాను. ఆవు పెట్టి పులిహోర చేస్తారా? అమ్మవారికి చాలా ఇష్టమైనది. మనకి మామూలు నైవేద్యాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర, పాయసం, తర్వాత మిగతావన్నీ. ఆ రెండు లేనిదే పండగలలో కాబట్టి మీరు ఆవు పులిహోర చేస్తారు. ఓకే, మరి మీరేం చేస్తారు? నేను బూరె, పెసర బూరె. స్వీట్. ఓ బాగుంది, కాంబినేషన్ బాగుంది. ఒక స్వీట్, ఒక హాట్. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఇద్దర్లో? మీరే చెప్పండి కదండి. ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదామా? స్వీట్. ఓకే రెడీ. ఓకే, మరి పెసర బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, మినపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? మాధవి గారు మొదలు పెడదామా? ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో మనం ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా? అవునండి. ఫస్ట్ బెల్లం పాకం పట్టుకోవాలి. బూరె అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటిది మనకు? బెల్లం. సరిపడా ఒక్క చుక్క వాటర్. సో ఇది ఎలా మనకు మామూలుగా తీగ పాకం వస్తే సరిపోతుంది? ఏం అవసరం లేదు. ఇది కరిగేసి కొద్దిగా ఒక పొంగు ఉడికింది అనుకోండి, మన ఇంగ్రీడియంట్స్ వేసేయడం. ఇప్పుడు మరి పప్పు ఎలా దీంట్లో? మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాం కదండి, దీన్ని 1 గంట సేపు నానబెట్టాలి. నానబెట్టేసి మనం ఇలా జారుగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని పిండి రెడీ చేయాలి. పిండి రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఆవిరి కుడుము అంటారు కదా, కాస్త బౌల్ కి నెయ్యి రాసేసి చక్కగా రాసేసి ఆవిరి కుడుము లాగా, విజిల్ లేకుండా మనం ఇడ్లీలు ఎలా చేస్తాము అలా. సో ఆవిరి కుడుము లాగా దాన్ని వేసేసుకోవాలి. అది ఇలా మనకు వచ్చేస్తుంది. గట్టి పడిపోతుంది, మంచి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని వేయాలా ఇందులో? మనం మనకు కావాల్సిన అసలైన పెసర బూరకి ఇదే పెసర్లు. ఓహో, ఇదే మన అసలు ఇంగ్రీడియంట్. అది దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే. ఓకే. ఇది కొద్దిగా మొత్తం కరిగాక అప్పుడు వేద్దాం. సో దీనికి తగ్గట్టు మనం పాకం వేసేది. క్వాంటిటీ కూడా మనం ఎంత తీసుకుంటున్నామో అంత వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈటీవీ ప్రోగ్రామ్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. అభిరుచి ప్రోగ్రామ్స్ కూడా ఎట్లా అంటే మీరు దుబాయ్ ఏంటి, అమెరికా ఏంటి, తెలుగు రుచుల ప్రోగ్రామ్స్ ఏంటి, మేము చాలా చూసేస్తున్నాం ఇష్టంగా. చాలా చూసేస్తున్నారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నెట్ లో డౌన్లోడ్ చేయడంలో యూట్యూబ్ లో ఫస్ట్ ఏంటంటే తెలుగు ఛానల్స్. అవునా? ఈటీవీ అభిరుచి తెలుగు రుచులు. సో వేద్దాం. కలుపుతూ ఉంటాను కొద్దిగా. మీ హస్తం కూడా ఉంటేనే ఇది టేస్ట్ పెరుగుతుంది. ఏంటో మీ అభిమానం, వచ్చిన వాళ్ళందరూ అదే మాట అంటుంటారు, అందుకే నేను కలిపేస్తూ ఉంటాను. చాలా ఇంకొంచెం పడుతుందా? ఎందుకంటే మళ్ళీ కొద్దిగా కొబ్బరి వేసి కలిపిన తర్వాత చూద్దాం. ఓకే. సో పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది కదా బూరెల్లో మనకి. కొద్దిగా నెయ్యి. సో మీ వారేం చేస్తుంటారు మాధవి గారు? మా వారు ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్ అండి. పేరేమిటి? లక్ష్మణ్ గారు. ఇంకొకటి మా వాళ్ళందరికి, మా జాయింట్ ఫ్యామిలీ, మా కోడళ్ళు కూతుళ్ళు చాలా. కోడలు కూడా ఉందా? కోడళ్ళు అంటే వేరే కోడలా? ఇంకా లేదు. అదే నాకు డౌట్ వచ్చింది. మా మేనకోడళ్ళకి అందరికి మీ ఈటీవీ తరపున, గీత గారి తరపున హాయ్ చెప్పండి. తప్పకుండా. సో మాధవి గారు జాయింట్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఈటీవీ తరపున, నా తరపున ప్రత్యేకంగా ఒక పెద్ద హాయ్. సో ఇది అయిపోయినట్టేనా మనకి? అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఇది చల్లారితే మనం బూరెలు కదా. పూత పిండి రెడీ చేసి పెట్టారా? చూడండి, ఇలా మనం ఏంటంటే దోశ పిండి లాగా గట్టిగా కాకుండా కొద్దిగా, ఇప్పుడు దోశ పిండి అయితే కొద్దిగా జారుగా చేస్తాం కదా, ఇది కొద్దిగా గట్టిగా ఇలా చేసేసుకున్నాం అనుకోండి. సేమ్ ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం, ఈ 2 సరి సమానంగా చేసుకొని కొద్దిగా గట్టిగా చేసుకోవాలి. ఎందుకంటే బూర వేసేటప్పుడు దీనికి పిండి అంటుకోవాలి కాబట్టి
సరిపోతుంది. ఓకే, సో అయితే పిండి రెడీగా ఉంది. ఇది కొంచెం చల్లారితే మనం ఉండలు చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే, సో వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి ఓకే, ఒక 5-6. ఓ, సో మనం పాకంలో వేసుకుంటే బాగా కలిసి మర్చిపోయామా మనం. సో పాకం పట్టుకునేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి జనరల్ గా మనం ఎలా అయితే వేసుకుంటామో అంతే కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని పాకంలో వేసుకుంటే సరిపోయింది. ఆ యాలకుల పొడి ఫ్లేవరే ఎంత బాగా వస్తుంది కదా. ఇలా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసేసుకో. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుందాం గీత. ఓకే, ఎందుకంటే బాల్స్ రెడీ అయిపోయాయి. సో మనం వెంటనే ఫాస్ట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు. సేమ్ సైజ్ లో కొద్దిగా ఎక్కువ తక్కువ. సో ఆయిల్ హీట్ అయిపోయింది. సరిపోతాయా బాల్స్ మనకి? సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఇలా పక్కన పెట్టేసి ఓకే, ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇందులో ఎప్పుడు గానీ కొద్దిగా వంట సోడానా, చిటికెడు, ఓకే, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చిటికెడు. జస్ట్ ఏంటంటే ఇది ఉప్పుగా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి కొద్దిగా పూతపిండి కొంచెం టేస్ట్ కోసం అని కొద్దిగా ఓకే అలా వేసేసి సరిగ్గా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, హీట్ అయిపోయింది కదా ఆయిల్. సరిపోయింది. ఇలా బాల్ ని తీసేసుకొని సో నైవేద్యాల్లో కంపల్సరీగా ఇలా పూర్ణం బూరెలు, మనకి వడలు, గారెలు, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే అన్ని ఒక రోజు చేయలేము, కానీ ఒక్కో రోజు ఒక్కొక్కటి చేసి పెట్టవచ్చు. అది ఈజీగానే ఉంటుంది ఎవరికైనా ఈజీ. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఒకసారి అన్నా కూడా కష్టమే కదా. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలతో కుదరని వాళ్ళు ఉంటారు. ఇది మెయిన్ అండి. ఏది కానీ మనం ఇందులో నుంచి ఫాస్ట్ గా ఏవైతే ప్రిపేర్ చేసుకోగలుగుతామో అవి అలాంటి వాళ్ళకు ఈ కాలంలో ఏంటంటే అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి ఈ జనరేషన్. ఇవి వేగినట్టేనా? తీస్తాం. ఇంకా ఇందులో బెల్లం, చక్కెర, పంచదార అవి యూజ్ చేసే కంటే బెల్లం యూజ్ చేయడమే మంచిగా ఉంటుంది. బూరెలకి ఆ బెల్లం అయితే టేస్ట్ బాగా సూట్ అవుతుంది కూడా. అదే కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే ఆల్రెడీ అన్ని ఉడికిపోయాయి దీంట్లో. ఓకే, సో రెడీ అండి. రెడీ. వేడిగా పెసర బూరెలు రెడీ. ఎలా ఉన్నాయో మంచి ఘుమఘుమ వాసన వస్తోంది, చూద్దాం. ఓకే అండి, మరి వేడివేడిగా బూరెలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. పెసర బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. పెసరపప్పుని నానబెట్టి రుబ్బుకోవాలి. దీన్ని ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో పెసరపప్పు మిశ్రమం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండలా చేసుకోవాలి. పూతపిండిలో వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర బూరెలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం రోజు తీసుకునే ఆహారంలో నిమ్మరసాన్ని ఒక భాగం చేసుకోవాలి. అంటే చింతపండు వేసుకుని పులుసులు తయారు చేసుకుంటాం, పులిహోర చేసుకుంటాము. దీని స్థానంలోనే ఎక్కువగా నిమ్మరసాన్ని కనుక చట్నీల్లోకి ఇలాంటి వాటిలోకి వాడడం కనుక మొదలు పెట్టామనుకోండి, మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎలా అంటారా? నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి, మరి బూరెలు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పులిహోర. సో లక్ష్మి గారు రెడీయా? రెడీ. ఆవ పులిహోర కదా? ఆవ పులిహోర. ఓకే అండి, మరి ఆవ పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆవ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో మనకి జనరల్ గానీ పులిహోర అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో అలాగే ఇది కూడా. సో మొదలు పెడదామా? పోపు వేసేసుకోవటమే కదా మనము. సో ముందు ఆవ పొడి రెడీ చేసి పెట్టుకున్నారా? మరి రెడీ చేసి పెట్టుకున్నా. ఓకే, వేసుకోండి. ఆయిల్ వేసి
ఆయిల్ వేడెక్కింది కదా, ఓకే. ఈ జీడిపప్పు వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకుందాం. గార్నిష్ పని చేస్తాం. సో ఆవు పొడి రెడీ చేసి పెట్టేసుకున్నారు కదా. ఆవాలు కొంచెం వేయించి ఏమైనా పొడి ఏం చేసారు? లేదండి, పచ్చివే ఓకే. కొంచెం పొడి చేసుకుని పెట్టుకోవాలి. అమ్మవారికి పులిహోర చాలా ఇష్టం అన్నమాట. అవును, ఆవ పులిహోర. ఆవు పులిహోర. ఓ, పులిహోర అంటే ఇష్టం. ఆవు పులిహోర అమ్మవారికి బాగా ఇష్టం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తామా, గుళ్ళో పులిహోర ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా ఉన్న దానికంటే, ఎందుకంటే వాళ్ళు ఆవపిండి ఆవ ఎక్కువ వాడతారు కదా. సో అమ్మవారికి ఆవ పులిహోర అంటే చాలా ఇష్టం అంట. అంటే మేము కూడా ఇక్కడ రకరకాల పులిహోర చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటాం. గుళ్ళో పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అది ఎందుకు ఇంట్లో మనకి రాదు అనేది. పల్లీలు వేయాలి. ఓకే. శనగపప్పు. మామూలుగా పులిహోర అంటేనే మనకి పోపు కూడా చాలా ఎక్కువ ఉంటే బాగుంటుంది. మినపప్పు. ఓకే. కొన్ని ఆవాలు. ఓకే. ఇప్పుడు నవరాత్రులప్పుడు కూడా మీరు అందరు కలిసి పూజలు అవి చేసుకుంటున్నారు. మా దగ్గర బతుకమ్మ పండుగ, ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ ఇది కదండి. అవును. ఇప్పుడు మేము గుళ్ళో కూడా బతుకమ్మ చెరువులాగా తయారు చేసేసి అందరూ ఇలా బతుకమ్మలను చేసుకొని అమావాస్య రోజు ఎండుమిరపకాయ, మొదటి రోజు సద్దుల బతుకమ్మ అనేసి, తర్వాత రోజు అసలు బతుకమ్మ అనేసి వదిలేసి అందరు దాండియా కూడా ఆడతారు. మా అపార్ట్మెంట్ దగ్గర గుడి ఉందండి. ఓకే. గుడిలో బాగా పూజలు అవి జరుగుతాయి ఈ నవరాత్రుల్లో. అదేంటి అల్లం. ఇంకా ఈ 9 రోజులు మాకు బాగా హడావిడి అన్నమాట. పొద్దుటే వెళ్ళడం, కుంకుమ పూజలు అవి జరుగుతాయి. అమ్మవారి పూజకి వెళ్ళడం రావడం ఇది సరిపోతుంది. ప్రసాదాలు చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళడం, తాంబూలంకి పిలుస్తా ఉంటారు. సరిపోతుందేమో కదా. కరివేపాకు వేసుకోవాలి. ఓకే. కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇందాక మీ ఇద్దరు పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా, మీ ఇద్దరికి ఒక్కొక్కలేనా పాపలు? ఒక బాబు పాప. మీకు కూడా అంతేనా? బాబు పాప. మీకు బాబు పాప. బాబు పాప. ఓ, ఏజ్ కూడా కొంచెం ఒకటే. చింతపండు గుజ్జు చేసుకోవాలి. కొంచెం వాటర్ ఇవ్వండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు లక్ష్మి గారు? మా బాబు బీటెక్ అండి. మా పాప 9th క్లాస్. ఓకే. మీ పాప 9th క్లాస్. మీ పాప కూడా 9th క్లాసా? మా పాప 8th క్లాస్. మా బాబు ట్రిపుల్ ఐటీ. ఓ సూపర్. ఎక్కడ, ఏ క్యాంప్? పూణేనా? వెరీ గుడ్. బాగా చదువుతాడు అనమాట అయితే మీ బాబు? చదువుతాడండి. ఇంటర్లో కూడా 982 వచ్చింది. వావ్, స్కాలర్షిప్ వచ్చింది. సూపర్ కదా. అంటే మీరు బాగా పూజలు చేస్తున్నారు కదా, అమ్మవారు బాగా కరుణిస్తున్నారు అనమాట. తప్పదు కదండి, వాళ్ళ కోసమే కదా మనం ఎన్ని ఏగిపోయినాయి కదా, దాంట్లో తీసేసుకుందాం. ఇది కట్టేద్దామా? ఇంకా ఇది పులుసు వేద్దామా? ఓకే. కొంచెం పసుపు. అయ్యో మర్చిపోలేదు. లేదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడే వేయాలా? పులిహోర అంటేనే కంపల్సరీ మనకి పసుపు వేయాలి కదా. నాకు కూడా ఇందాక నుంచి అసలు రాలేదు బేసిక్ గా మనం పసుపు వేసుకోలేదు అనేది. సో కొద్దిగా చింతపండు గుజ్జులో ఆ పోపు కూడా అలా ఉడికితే వాటికి కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో మీ పిల్లల పేర్లు ఏంటి లక్ష్మి గారు? మా బాబు పేరు సాయి అండి. సాయి తేజ. మా పాప పేరు హరికీర్తి. మా పిల్లలకి హాయ్ చెప్పరా? ఓకే. తేజ, కీర్తి మీ ఇద్దరికి కూడా హాయ్. ఇంకా రిషికాకి. ఓహో, మీ పాప. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట. రిషిక, ప్రణతి, ఇంకా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. ఇది అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం అన్నం ఇందులో వేసి కలుపుకుందాం. దీనికి సరిపడా చూసి వేసి. ఉప్పే లేదు మీరు దీంట్లో వేస్తారా? ఓకే. కలిపేసుకుంటారా ఒకసారి మొత్తం కలిసేలాగా? ఇది ఆవు పిండి, ఇది సాల్ట్ వేసేసుకోండి. సో ఆవు పిండి మనకి రైస్ కి క్వాంటిటీ సరిపడా. కొంచెం ఆవు పిండి, ఎందుకంటే మరీ ఎక్కువైనా కూడా చేదొచ్చేస్తుంది కదా. రైస్ కి సరిపడా సాల్ట్. ఓకే. మీ యాంకరింగ్ బాగుంటదండి. మేము అభిరుచి రోజు చూస్తాము. రాజుగారు చెప్పినవి, కార్వింగ్ గారిని ఫాలో ట్రై చేస్తామండి. వెరీ గుడ్. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో మీరు ఆ కార్వింగ్స్ ట్రై చేశారనుకోండి, మీ ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా అవన్నీ చూస్తే అబ్బా వీళ్ళు భలే చేశారే అనిపిస్తుంది. అంతే కదా. చిట్కాలు అయితే బాగా ఫాలో అవుతుంటారా? అన్ని ఏది మిస్ అవ్వు. ఓ నైస్.
కాజు తోటి డెకరేషన్ చేసేసి గీత గారు పులిహార రెడీ అయింది, ఆవ పులిహార. ఓకే మరి అమ్మవారికి ఇష్టమైన ఆవు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. రుచి చూసే ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. ఆవు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించాలి. అదే పాన్ లో వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఇంగువ, చింతపండు గుజ్జు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి అన్నం, ఆవపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆవ పులిహోర రెడీ. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి జుట్టు నిగనిగలాడిపోతూ ఉంటుంది, అలా మెరుస్తూ ఉంటుంది. ఏం చేస్తారా, వీళ్ళకి జుట్టు ఇంతగా మెరుస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఏం లేదండి, కొంతమందికి జీన్స్ పరంగా అంటే బై బర్త్ కూడా కొంచెం బాగా మెరిసే జుట్టు ఉంటుంది. అలా లేనప్పుడు ఆధునికంగా ఇవాళ ఎన్నో పద్ధతులు ఉన్నాయి, దాని ద్వారా కూడా మనం జుట్టు మెరిసేటట్టుగా తయారు చేసుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత కాస్త జుట్టుకి కండిషనర్ అప్లై చేయాలి. అలా ఎప్పుడు అప్లై చేస్తూ పోతే మళ్ళీ జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కనుక అలా చేసినట్లయితే జుట్టు బాగా మెరుస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కండిషనర్ బేస్డ్ షాంపూస్ కూడా దొరుకుతాయి, వాటిని వాడడం వల్ల కూడా జుట్టుకి కాస్త మెరుపు సంతరించుకుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో మరి రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? క్యాబేజ్ వడలు. క్యాబేజ్ వడ. ఎస్. ఓ మసాలా వడలు, అన్ని వడలు అయిపోయాయి, ఇప్పుడు క్యాబేజ్ తో వడ అనమాట. వెరైటీ. దాని ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే ఆ స్మెల్ అనేది. అవును. బట్ ఇలా వడలు మనం స్నాక్ లా చేసుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ బాగుంటాయి అనుకుంటే కదా. ఎస్. ఓకే మరి క్యాబేజ్ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. క్యాబేజ్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి క్యాబేజ్ వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వినటానికే బాగుంది కదా క్యాబేజ్ తో వడలు. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రాజుగారు, సో దీనికి మనము ఫస్ట్ ఏమన్నా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? శనగపప్పు కొంచెం మనం నానబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుందండి. 1 గంట సేపు నానితే సరిపోతుంది. సో దాన్ని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో మామూలుగానే వడలు, బజ్జీలు ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీ మనకి, అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి. స్నాక్స్ టేస్టీగా ఉంటాయి. ఎస్. అండ్ ఈవినింగ్ టైమ్ లో మోస్ట్లీ అందరు ప్రిఫర్ చేసేవి కూడా ఇలాంటి స్నాక్స్, ఎందుకంటే కొంచెం ఫిల్లింగ్ గా కూడా ఉంటాయి కదా మళ్ళీ డిన్నర్ వరకు. అవునండి. ఇది కచ్చాపచ్చగా వేసేసుకున్న పప్పు. క్యాబేజ్ ఏంటంటే కొంచెం ఫైన్ గా కట్ చేసుకోవాలి. ఓకే. కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, ఓకే, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, లేదా పేస్ట్ వేసుకున్న బాగానే ఉంటుందండి. మనకి కొంచెం ఎక్కువ ఘాటుగా కావాలంటే పేస్ట్ వేసేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఈ వడల్ లాంటి వాటికి కొంచెం బాగుంటుంది అల్లం, అలాగే పచ్చిమిర్చి. అండ్ కొంచెం ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఈ క్యాబేజ్ లాంటి వాటికి అయితే ఇంకా కొంచెం బాగా సూట్ అవుతుంది. జీలకర్ర, ఇలా అల్లం అలాంటి వాళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకు ఆ స్మెల్ కొంచెం తగ్గుతుంది. అంటే ఆ టేస్ట్ కూడా మనకి వీటి టేస్ట్ తో పాటు కలిసిపోతుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఓకే. అలాగే కొత్తిమీర, పుదీనా. ఓకే. సో ఇవన్నీ ముందుగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత, ఎందుకంటే మనకు ఆ పచ్చిపప్పులో కూడా కొద్దిగా తడి ఉంటుంది కదా. సో క్యాబేజ్ లో కూడా ఏంటంటే మనం కొంచెం ఉప్పు అది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది దాంట్లో. సరే చూసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో యూజువల్ గా క్యాబేజ్ అనగానే ఇలా కోఫ్తాస్, అంటే మోస్ట్లీ కోఫ్తాస్ కి స్నాక్స్ లో కూడా పెద్ద ఎక్కువ అంతగా వాడరు. సో దీంతో అంటే ఆ మధ్య పకోడీ అవి అంటే ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిన టైంలో బయట వాళ్ళు కూడా కొంచెం జనాలు ఇచ్చేయడానికి క్యాబేజ్ వాడారు. ఎందుకంటే ఫ్రై అయితే మనకి టేస్ట్ మోస్ట్లీ అట్లాగే ఉంటుంది, టేస్ట్ అలాగే ఉంటుంది, టెక్స్చర్ కూడా అలాగే, చూడడానికి అలాగే ఉంటుంది కాబట్టి
కాకపోతే ఇలా యూజువల్ గా మసాలా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది పప్పు కాంబినేషన్ లో. అవును. సో దాంట్లో ఓన్లీ క్యాబేజ్ వేసుకుంటే కూడా ఆ ఉల్లిపాయని కాంపన్సేట్ చేస్తూ కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది అనుకుంటా. ఓకే, తడి సరిపోతుంది. సరిపోయిందా? సో కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే రాజు గారు, మీరు ఫాస్ట్ గా కలిపేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది మిక్స్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పూజా సామాగ్రి మొదలుకొని తినే కంచాలు, గ్లాసుల వరకు చాలా ఇళ్లలో వెండి సామాగ్రిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి వీటిని శుభ్రపరచడం ఎలా, కొత్త వాటిలాగా ఎలా తలతలా మెరుస్తూ ఉండాలి అంటే కొద్దిగా ఉప్పు అలాగే తినే సోడా ఇవి రెండింటినీ కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని దీంతో కనుక కాస్త నీళ్లు పోసి ఇందులో ఈ వెండి సామాగ్రిని ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగా తలతలా మెరుస్తాయి, శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. చిట్కా చూసేసారు కదండి. వేడెక్కిందా రాజుగారు నూనె? ఓకే ఓకే. సో చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే మనకు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లో కావాల్స్తే అంటే మసాలా టైప్లో చేసుకున్నట్టు కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. అల్లం వెల్లుల్లి అంటే అల్లం ముక్కలు మనం యాడ్ చేసుకున్నాం, అల్లం ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకున్నాం. కొంచెం మసాలా టైప్ లో కావాలనుకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు ఆ క్యాబేజ్ ఫ్లేవర్ అనేది కొంచెం దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో కొంచెం మసాలా అది వేసుకుంటే కొంచెం తగ్గిపోతుంది మనకు క్యాబేజ్ టేస్ట్ కూడా కొంచెం. అంటే ఆ స్పైసీ వడల్లాగా కొంతమందికి ఇష్టపడతారు కదా. ఎస్. సో అలాంటి వాళ్ళు హ్యాపీగా అల్లం వెల్లుల్లి, గరం మసాలా ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎస్. సో ఇలా మనకు కావాల్సిన వేసేసుకోవచ్చు. సో యూజువల్ గా ఇలా పండగల టైంలో మోస్ట్లీ వడలు ఇలాంటివన్నీ చాలా కామన్ గా చేస్తుంటారు కాబట్టి హ్యాపీగా 9 days 9 రకాలు చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా కంపల్సరీ ప్రతిరోజు వడ నైవేద్యంగా పెట్టాలి అనుకునే వాళ్ళు. ఓకే. సో రాజుగారు, నేను చక్కగా వీటిని చూస్తూ ఉంటాను. ఓకే. మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే అండి. ఓహో, ఈ క్యాబేజ్ అంతా సేమ్ ఉల్లిపాయల, అంటే చూస్తుంటే అదేదో ఉల్లిపాయ ముక్కలు వేగితే ఎలా కనిపిస్తే అలాగే ఉన్నాయి. అవునండి. నైస్. ఓకే. సో బీట్రూట్ తో లోటస్ చేస్తున్నాం. లోటసా? ఓకే. కానీ మీరు చెప్పిన ఐడియా బాగుంది. రేట్లు పెరిగినప్పుడు ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవటం కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పుడు క్యాబేజీ వేసేసుకోవచ్చు. ఎస్. సో కూరల్లో వేసుకున్నా సేమ్ అదే టేస్ట్ అనేది కూడా సేమ్ అదే తెలుస్తుంది. అంటే డీప్ ఫ్రైలు అయితే ఇంకా అసలు మనము అసలు ఏర్పాటు చేయలేము. కూరల్లో అన్నా కొంచెం కొద్దిగా తెలియచ్చు. ఇలా చూడాలి, చూస్తే ఎవరికి ఇవి ఉల్లిపాయ కాదనిపించట్లేదు కదా. సో ఇక్కడ నుంచి మనం పెటల్స్ ఓపెన్ చేస్తున్నాం. దాన్ని ఒక డైమండ్ షేప్ లోకి తెచ్చారు, అంటే ఆ ఫ్లవర్ షేప్ లోకి. కొంచెం మనకు తీసుకునే బీట్రూట్ కూడా కొద్దిగా ఓవెల్ షేప్ లోనే ఉండాలి. ఓ ఓకే. సో ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఒకటి ఇటువైపు నుంచి తీస్తే రెండోది కొంచెం దాని పక్క నుంచి. సో అలా ఆల్టర్నేట్ గా మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇవి బాగా రంగు వచ్చినట్టున్నాయి రాజుగారు, చూడండి. కొద్దిగా సిమ్ లో పెట్టేసేద్దాం. అంటే కొంచెం మనం శనగపప్పు కూడా గ్రైండ్ చేసేసాం కదండి. సో అది కూడా కొంచెం పచ్చిపప్పు కొంచెం అది కూడా ఉడకాలి. ఓకే. సో సైజుని బట్టి మనకు కావాల్సిన స్లైసెస్ తీసేసుకుని సో వాటితో మనం ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇన్ని అని ఏం లేదా? లేదండి, ఎన్నైనా పర్వాలేదు. అంటే మినిమం ఒక 5 నుంచి మినిమం ఒక 5-6 నుంచి. సో దానికి బట్టి ఎంతైనా. ఎస్. రాజుగారు ఇవి తీసేయచ్చు అనుకో. వేగిన తర్వాత క్యాబేజ్ వాసన బాగా తెలుస్తుంది యాక్చువల్గా. ఎస్. నైస్, బాగున్నాయి చూడడానికి. ఓకే. ముందుగా కట్ చేసిన దాంట్లో ఒకటి బేస్ తీసుకున్నానండి. ఓకే. సో టూత్ పిక్ మనం ఫస్ట్ తీసినది ఫస్ట్ వస్తుంది. అదే సైజ్ తో మనం వాటిని అరేంజ్ చేసుకోవాలి. సో సేమ్ అలా అరేంజ్ చేసేసుకొని ఫస్ట్ కట్ చేసింది ఫస్ట్ పెట్టుకుంటాం. ఫస్ట్ సో సైజ్ అనేది కూడా మనకు లెంత్ అనేది మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఓకే ఓకే. సో ఫ్లవర్ కొంచెం పెటల్స్ కూడా మనకు నీట్ గా అలా వచ్చేస్తుంది. ఓకే. సో లాస్ట్ లో మిగిలింది ఇలా బర్డ్ లా వచ్చేస్తుంది. వాటర్ లో వేసిన తర్వాత సో ఇలా వచ్చేస్తుంది. అన్ని ఫ్లవర్స్ కొద్దిగా అది స్టిఫ్ అయిపోతుంది కదా. ఎస్. ఓకే. క్యాబేజ్ వడలు రెడీ అండి. సూపర్ నైస్.
ఓకే అండి, మరి వేడివేడిగా వడలు కూడా రెడీ. ఇవి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. క్యాబేజ్ వడ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ వడ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇంకా దసరా సీజన్లో స్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. పాయసం అని, సేమియాతో రకరకాల స్వీట్లు, ఇలా సేమియా ఉప్మా కూడా మామూలు మనం చేసుకుంటూ ఉంటాము. ఈ స్వీట్లు ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు, ముఖ్యంగా సేమియాతో తయారు చేసేటప్పుడు సేమియాను బాగా ఉడికించి దాన్ని కనుక వడగట్టి ఆ చల్లటి నీళ్ళలో కనుక వేసుకుని స్వీట్ కానీ పాయసం కానీ ఏదైనా సరే తయారు చేసుకున్నట్లయితే సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. స్వీట్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళ. ఓకే అండి, మరి అన్ని వంటలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము. ఇప్పుడు మేము టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో మీకు చెప్తాము. ఓకే రాజు గారు, సో మనము ఫస్ట్ మీ వంటల దగ్గర నుంచి మొదలు పెడదామా? ఓకే ఓకే. బాగుంది రాజు గారు, చామాకు పప్పు వెరీ టేస్టీ. కొంచెం ఆ తేడా తెలుస్తోంది. బేసిక్ గా ఆకుకూర చాలా కమ్మగా ఉంది. మనకి యూజువల్ గా పాలకూర, తోటకూర అయితే తెలుస్తూ ఉంటుంది కదా. సో మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా చామాకుతో? లేదు. బాగుంది కదా, చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాబేజ్ వడలు. మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువ క్రిస్పీగా ఉన్నాయి ఇవి. ఆ పై లేయర్ అంతా కూడా బాగా వేగింది కదా, క్యాబేజ్ అంతా కూడా బాగా ఫ్రై అయింది కదా. సో చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. లోపల స్టఫింగ్ కూడా మనకి స్పైసీగా కొద్దిగా అన్ని తెలుస్తున్నాయి కదా. అవును. సో బాగున్నాయి రాజు గారు, రెండు కూడా మంచి సింపుల్ రెసిపీస్ బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఇంకా వీళ్ళు చేసిన వంటలు టేస్ట్ చూద్దాం. ఓకే, సో పెసర బూరెలు. సో బూరెలతో స్టార్ట్ చేసేద్దాం. ఓకే. చాలా టేస్టీగా ఉంది. పాకం కూడా అంటే ఎక్కువ వాటర్ వేయలేదు కదా మనము, కొంచెం ఆ చిక్కదనం దాంట్లో ఇది తెలుస్తుంది. ఎస్, అంటే పెసరపప్పు కాంబినేషన్ కొంచెం చాలా బాగుంటుంది. బెల్లం పెసరపప్పు వీటి కాంబినేషన్. ఓకే, సో ఇప్పుడు మనము పులిహోర టేస్ట్ చూద్దాం. ఓకే, ఆవ పులిహోర. అచ్చం గుళ్ళ పులిహోర లాగే ఉంది, అంటే అంత టేస్టీగా. అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా రుచిగా అనిపిస్తుంది. అంటే మనం అమ్మవారి కోసం చేసేసరికో ఏమో అన్నిట్లో కూడా అలా ఆటోమేటిక్ గా టేస్ట్ అనేది బాగా ఇదైపోతుంది కదా, అంటే చాలా భక్తితో చేస్తూ ఉంటాం కదా. చాలా బాగుందండి పులిహోర. సో రాజు గారు, ఏదేమైనా కూడా మన కాంపిటీషనే. సో మరి ఫైనల్ గా మీరు డిసైడ్ చేస్తే. సో రోజు పులిహోర అండి. పులిహోరలో మనకి కొంచెం ఆఫర్ ఫ్లేవర్ తెలుస్తూ, సో పోపు అంతా కూడా కొంచెం అంటే దూరగా వేగాలంటాం కదా, సో అలా వేగి చాలా బాగుంది. బూర్ల విషయానికి వస్తే అంటే కొంచెం వేయించడంలో కొద్దిగా కొన్ని అలా కొంచెం బర్న్ అయిపోయినట్టుగా కొంచెం క్రిస్పీ అది బాగుంది. లోపల స్టఫింగ్ చాలా బాగా వచ్చింది. ఓకే, కాబట్టి ఈరోజు పులిహోర. సో బేసిక్ ఏంటంటే మనం ప్రసాదాల్లో కంపల్సరీ ఇది రెండు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ నవరాత్రుల్లో కంపల్సరీ ఏదో ఒక రోజు కంపల్సరీ చేస్తారు.
ఓకే, సో కాబట్టి ఈరోజు లక్ష్మి గారు ఓకే, కంగ్రాచులేషన్స్. సో లక్ష్మి గారు నిజంగానే పులిహోర చాలా టేస్టీగా కుదిరింది. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యు వెల్కమ్. మాధవి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చక్కగా ఇలా నవరాత్రుల్లో వచ్చి మాకు 2 మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. చామకూర పప్పులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చామాకు కూడా చాలా మంచిది. ఇందులో ఏంటంటే మనకు ఆకుకూర అనగానే క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి, లిమిటెడ్గా ఉంటాయి. సో పప్పుతో పాటు ఆకుకూర వేసుకుంటే మనకు కావాల్సిన ఆకుకూర రిక్వైర్మెంట్ కూడా మనం మీట్ అయిపోతాం. ఉదాహరణకి పప్పు ఒక 50 గ్రాములు వాడామనుకోండి, కొంచెం ఎక్కువ మనం ఆకుకూర వాడుకుంటే మరీ మరీ మంచిది. ఇందులో టొమాటో మళ్ళీ వెల్లుల్లి కూడా ఉంది, ఇది కూడా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్లీ నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. పెసర బూరెలు అవి కూడా చాలా బాగున్నాయండి. మెయిన్గా కాంబినేషన్ ఏంటంటే మినప్పప్పు అండ్ బియ్యము. సో ఇప్పుడు మన స్వీట్స్ కానీ మన డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఇటువంటి కాంబినేషన్స్తో చేసుకుంటే చాలా మటుకు మనకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించవచ్చు. ఒక్కొక్క బూరెలో మనకు మినిమం 175 క్యాలరీస్ ఉంటాయండి. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. డెఫినెట్గా ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆవ పులిహోర చాలా బాగుందండి. ఆవ పిండిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన ఊరగాయలు పచ్చళ్ళలో కూడా ఆవపిండిలో ఉన్న పోషక విలువలు మూలానే అవి మంచిది. ఆవపిండిలో ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే ఆవ నూనె. అంటే ఈ ఆవాల్లో కూడా ఉన్న ఆ నూనె అన్నది మనకు చాలా మటుకు బాడీకి ఒక ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందండి. ప్రొటెక్టివ్ ఏజెంట్ ఏంటంటే కొంచెం మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అలాంటివి కూడా చేస్తూ ఉంటుంది. సో చాలా మంచిదండి. ఖచ్చితంగా ఈ పులిహోర కూడా మనం ట్రై చేయాల్సిందే. క్యాబేజ్ వడ, క్యాబేజ్ యాడ్ చేయడం మూలాన పోషక విలువలు పెరుగుతాయా అంటే ఖచ్చితంగా గ్యాస్ ఫార్మేషన్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు మనం క్యాబేజ్ ఉడికించేటప్పుడే మనకు ఒక రకమైన వాసన కూడా వస్తూ ఉంటుందండి. అదేంటంటే దాంట్లో మనకు అరగని పదార్థాల నుంచి వచ్చే స్మెల్ అనమాట. సో దానిని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే ఇంకొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరతో చేసుకునే వడలు వేరే అండి, క్యాబేజ్తో చేసుకునే వడలు వేరే. సో చాలా మటుకు ఇలాంటివి కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. రాజు గారు ఈరోజు అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. Okay. సో మీరు కూడా 2 సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ రుచికరమైన వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.